రైతుగా తెలంగాణలోని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఈ ఎస్ఈసీ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాపై పార్టీలతో చర్చిస్తున్నారు. అదేవిధంగా ఓటర్ల తుది జాబితా ఖరారుపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. తెలంగాణలోని రాజకీయ పార్టీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. ఎస్ఈ సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ ప్రతినిధులు హాజరయ్యారు. ఇందులో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాపై పార్టీలతో చర్చిస్తున్నారు. అదేవిధంగా ఓటర్ల తుది జాబితా ఖరారుపై అధికారులు చర్చలు జరుపుతున్నారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటా మీద ప్రధానంగా చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎస్ అమూల్య, స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రభుత్వం ఒకవైపు ఇప్పటికే కసరత్తు మొదలు పెడుతూ ఉంటే మరొక వైపు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దీనికి సంబంధించి ఏర్పాట్లను కూడా ముమ్మరంగా ఏర్పాటు చేసే కార్యక్రమంలో బిజీగా ఉందని చెప్పవచ్చు. ఈరోజు ప్రధానంగా ఆల్ పార్టీ మీటింగ్ సమావేశం జరుగుతూ ఉంది. మాసప్ ట్యాంక్లో ఉన్నటువంటి రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతూ ఉంది. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ రాణి కుముదిని అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నోటాను పెట్టాలని చెప్పేసి కూడా చాలా వరకు కూడా డిమాండ్లు వస్తూ ఉన్న నేపథ్యంలో అన్ని పార్టీలతోటి సమావేశం నిర్వహించి ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు కూడా ఇవ్వడం జరిగింది. చాలా వరకు రాష్ట్రాలలో, అదేవిధంగా ఇతర తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా చాలా వరకు సర్పంచ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని వేలం వేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా సుప్రీంకోర్టు దృష్టికి కూడా వచ్చిందని చెప్పేసి కూడా కోర్టు ఇటీవల కామెంట్ కూడా చేయడం జరిగింది. సో దీన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఒక అభ్యర్థి నిలబడ్డా కూడా ఖచ్చితంగా నోటాతో పోటీ పడవలసిందే అని చెప్పి కూడా ఇటు సర్వోన్నత న్యాయస్థానం కూడా తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా తీర్పు చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం విషయానికి వచ్చినట్టయితే ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కూడా రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ కూడా రాయడం జరిగింది. ఖచ్చితంగా నోటాను పెట్టాల్సిందే, ఒక అభ్యర్థి ఉన్నా కూడా నోటాతో పోటీ పడాల్సిందే అని చెప్పేసి కూడా ఇప్పటికే లేఖ కూడా రాయడం జరిగింది. కాబట్టి ఈరోజు ఏదైతే జరుగుతూ ఉన్నటువంటి సమావేశంలో అన్ని పార్టీల నాయకులు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా ఇటు కాంగ్రెస్, ఇటు బీజేపీ, అదేవిధంగా ఇతర పార్టీల నాయకులు కూడా ఆల్ పార్టీ మీటింగ్లో హాజరు కావడం జరిగింది. ఈ సమావేశంలో రాజకీయ పార్టీల అభిప్రాయాలను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకుంటా ఉంది. ఎందుకంటే ఈ యొక్క ఎన్నికల్లో ఎట్లాంటి కొత్త అంటే ఎట్లాంటి ఏదైతే నోటా లాంటి విషయంలో సో ఎట్లా ముందుకు వెళ్ళాలి, రాజకీయ పార్టీలు ఏమనుకుంటా ఉన్నాయి, రాజకీయ పార్టీల సలహాలు సూచనలు తీసుకోవడానికి ఈ యొక్క సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పేసి కూడా సో ఇప్పటికే తెలియజేసిన నేపథ్యంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి సమావేశం చాలా కీలకంగా మారిందని చెప్పవచ్చు. సో ఇప్పటికే అంటే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్టయితే ఇటీవల జరిగినటువంటి సిఎల్పి మీటింగ్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలందరికీ కూడా ఒక దిశానిర్దేశం చేయడం జరిగింది. ఎమ్మెల్యేలందరూ కూడా చాలా వరకు కూడా ఏదైతే గ్రామాల్లో సర్పంచ్లు కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు ఏకగ్రీవం అయ్యే విధంగా కూడా ఎమ్మెల్యేలు చొరవ తీసుకోవాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఈ నేపథ్యంలో మరి ఆల్ పార్టీ అంటే ఇతర ప్రతిపక్షాలు ఒకవేళ నోటాకు ఒప్పుకున్నా కూడా మరి రాష్ట్ర ప్రభుత్వం సో ఈ విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్ళబోతా ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ స్టాండ్ కావచ్చు, ఇటు ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ కావచ్చు, సో ఏ విధంగా ఉండబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పటికే మంత్రులకు, ఎమ్మెల్యేలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా పార్టీ పిసిసి అధ్యక్షుడు ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది.
ఖచ్చితంగా, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అధికారంలో ఉంది కాబట్టి ఎక్కువ వరకు స్థానాలు కూడా ఏకగ్రీవం అయ్యే విధంగా కూడా ఎమ్మెల్యేలు మంత్రులు చొరవ చూపాలని చెప్పారు. సో కాబట్టి ఈ విషయంలో నోటా విషయంలో మరి ఇటు ప్రభుత్వం ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం ఇక్కడ కీలకంగా మారింది. మొత్తానికైతే నోటా అనేది పెట్టాలని చెప్పేసి కూడా అన్ని పార్టీల నుంచి వస్తున్నటువంటి డిమాండ్గా కూడా మనకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ప్రజాస్వామ్యం అపహాస్యం కాకూడదంటే ఖచ్చితంగా ఎన్నికలు అనేది జరగాల్సి ఉంటుందని చెప్పేసి కూడా ఒకవైపు చాలా వరకు రాజకీయ పార్టీలు కావచ్చు, ఇటు మేధావులు కావచ్చు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి ఈ రోజు జరగబోయే సమావేశం తర్వాత ఎట్లాంటి నిర్ణయం వెలువడబోతుంది అనేది మాత్రం ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాజు.